హలో ఫ్రెండ్స్, చైతన్య స్మార్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను చైతన్య. ఇవాల్టి కొత్త వీడియోతో. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం బ్రెయిల్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే బ్రెయిల్ అంటే ఏమిటి, ఎలా యూజ్ చేస్తారు, ఎవరు కనుగొన్నారు అనే అనేక విషయాలను తెలుసుకోబోతున్నాం. సో వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఇవాల్టి వీడియో చూసిన తర్వాత మీరు బ్రెయిల్ అంటే ఏంటి అనే ఒక డౌట్ ఎవరికైనా ఉంటే క్లియర్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బ్రెయిల్ అనేది ఏమిటంటే, బ్రెయిల్ ఒక లిపి. చాలామంది అనుకుంటారు బ్రెయిల్ అనేది ఒక లాంగ్వేజ్, విజువల్ ఇంపాక్ట్స్ ఒక లాంగ్వేజ్ అని. కానీ నో, ఇది లాంగ్వేజ్ కాదు, ఇది భాష కాదు, ఇది ఒక లిపి. డాక్టర్ లూయిస్ బ్రెయిల్ అనే ఒక వ్యక్తి ఈ లిపిని ఇన్వెంట్ చేశారు. సరే, మరి ఈ లిపిని ఇన్వెంట్ చేసిన వారి గురించి తెలుసుకోవాలి కదా. డాక్టర్ లూయిస్ బ్రెయిల్ ఈయన ఎవరంటే, ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న గూవ్రే గ్రామంలో సైమన్ బ్రెయిల్, మానిక్ బ్రెయిల్ వాళ్ళకి జన్మించిన వ్యక్తియే మన లూయిస్ బ్రెయిల్. ఈయన జనవరి 4th 1809లో జన్మించారు. సో ఈయనకి చిన్నప్పుడు మాత్రం విజన్ ప్రాబ్లం ఏది లేకుండే, ఒక సాధారణ వ్యక్తిలానే జన్మించాడు. కానీ తర్వాత 3 years ఏజ్లో ఆయనకి వీళ్ళ ఫాదర్ యొక్క వర్క్ చేసుకునే షాప్, అది గుర్రపు చీన్ల పని చేసేవారు. అయితే ఆ షాప్లో వెళ్ళి ఆడుకుంటుండగా ఒక కత్తి ఈయన కంట్లోకి గుచ్చుకుంది. అంటే ఆడుకుంటుండగా, అప్పుడు తెలియని వయసులో ఈయన కత్తితో ఆడుకొని కంట్లో గుచ్చుకుంది. అప్పుడు ఏమైందంటే, ఒక కన్ను అయితే విజువల్ ఇంపైర్డ్గా అయిపోయింది. మరి ఇంకో కన్ను కూడా ఇన్ఫెక్షన్తో పోయింది కొన్ని మంత్స్ తర్వాత. అయితే డాక్టర్ లూయిస్ బ్రెయిల్ ఫస్ట్ అయితే నార్మల్ స్కూల్స్లో నుంచి చదివాడు. కానీ తర్వాత ఒక స్కూల్ గురించి తెలిసింది, అక్కడ ఇలా విజువల్ ఇంపాక్ట్స్కి ఎడ్యుకేషన్ ఉందని. అక్కడ ఆయన చూస్తే అక్కడ లైన్ టైప్ అనే ఒక లిపి ఉంది. లైన్ టైప్ అది ఏంటంటే, నార్మల్ లెటర్స్ ఉంటాయి కదా, సైటెడ్ వాళ్ళు రాసే, మనం పెన్తో రాసే లెటర్స్, ఆ లెటర్స్ని ఒక బుక్ పైన థిక్గా అల్యూమినియం సంథింగ్తో ప్రింట్ చేసేవారు. ఆ బుక్స్ కూడా చాలా హెవీ వెయిట్ ఉండేవి. అయితే ఆ బుక్స్ చదవడానికి కూడా కొంచెం హార్డ్గా ఉండేది, ఎందుకంటే ఒక్కొక్క లెటర్ని టచ్ చేసి దాన్ని ఫీల్ చేసి చదవాలి అంటే కష్టంగా అనిపించేది. అయితే లూయి బ్రెయిల్ అనుకున్నారు, ఇది కష్టంగా ఉంది, దీంతో ఏం చేయలేం, ఎందుకంటే అక్కడ అది చదవడానికి కష్టం, ఇంకా రాయడానికైతే అసలు ఏ విధానం లేకుండే అప్పటికి. అప్పుడు లూయి బ్రెయిల్ ఏం చేశారంటే, చాలా థింక్ చేశారు, బట్ ఆయనకు ఏ ఛాన్స్ దొరకలేదు. ఒకరోజు ఏంటంటే, ఒక వ్యక్తి గురించి తెలిసింది, చార్లెస్ బార్బియర్ అని. ఈయన సైనిక అధికారి. అయితే సైనికుల కోసం అప్పుడు లెటర్స్ అండ్ మెసేజెస్ ఈచ్ అదర్తో షేర్ చేసుకోవడానికి నైట్ టైమ్స్లో, అలా చీకటి ఉంటుంది కదా, ఆ టైమ్స్లో మెసేజెస్ అందరికీ చేరాలని ఈ ఒక 12 dotsతో లిపి కనుగొన్నారు ఈయన. ఆ లిపిని లూయి బ్రెయిల్ విన్నాడు, ఆ లిపి గురించి. 12 dotsతో అంటే ఆయనకి ఏదో తెలియని అనుభూతి వచ్చింది, ఆహా ఇది ఇలానా అని. అప్పుడు ఆయన చార్లెస్ బార్బియర్ని కలిశాడు. అప్పుడు ఆ 12 dots లిపిని గురించి తెలుసుకొని, తర్వాత ఆ లిపిని చూస్తే కొంచెం కష్టంగా అనిపించేది, ఎందుకంటే 12 dots ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది, ఎక్కువ ఒక్క లెటర్ కోసమైనా ఎక్కువ టచ్ చేయాల్సి వచ్చేది, ఎక్కువ వెతకాల్సి వచ్చేది. కాబట్టి ఈయన అదే లిపిని 6 dotsకి కన్వర్ట్ చేశారు. అదే లిపిలాగా ఉన్న వాటి స్టైల్ని, ఆ స్టైల్ బేస్ చేసుకొని 6 dotsతో ఫస్ట్ లిపి చేశారు. తర్వాత ఆ డాట్స్ యొక్క పొజిషన్స్ని మారుస్తూ అన్ని
ఆయన వానికి ఒక రిజర్వ్ చేశాడు. ఇప్పుడు లెటర్స్ని, సింబల్స్ని, ఇది అంటే ఈ సింబల్ అని, ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే ఏ అని, ఇలా ప్రతిదానికి ఇలా వచ్చింది. సో అప్పటికి కూడా రైటింగ్ సిస్టమ్ లేకుండే, కానీ తర్వాత కొన్ని రోజులకి లూయి బ్రెయిల్ మరి చదవడానికి ఉంది, మరి రాయడానికి ఏది లేదని ఆయన అది కూడా థింక్ చేసి ఇలా ఒక రైటింగ్ సిస్టమ్ని కూడా కనుగొన్నారు. తర్వాత ఈయన 1852లో చనిపోయారు. కానీ అప్పటికి ఆయన బ్రెయిల్ లిపి గుర్తింపు రాలేదు. తర్వాత కొన్ని రోజులు కాదు, సంవత్సరాలు పడ్డాయి. తర్వాత లూయి బ్రెయిల్ యొక్క స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడం వల్ల మరి అప్పటి గవర్నమెంట్స్ వాటిని యాక్సెప్ట్ చేశాయి. అండ్ అదే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. సో బ్రెయిల్ హిస్టరీ ఇది. ఇప్పుడు బ్రెయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బ్రెయిల్ అనేది ఒక 6 డాట్స్తో కూడుకున్న లిపి. ఇప్పుడు బ్రెయిల్లో 6 డాట్సే ఉంటాయి, ఒక్క డాట్ కూడా ఎక్స్ట్రా ఉండదు. ఇది నిజం. అంటే ఇప్పుడంటే అది కంప్యూటర్ బ్రెయిల్ అది ఇది ఉంది, అది వేరే విషయం. అది దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. 6 డాట్స్ బ్రెయిల్ అనేది అన్ని లాంగ్వేజెస్, అన్ని సింబల్స్, ఈవెన్ మ్యాథమెటిక్స్ ఆల్సో ఇదే లిపిలో ఉన్నాయి. మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు బ్రెయిల్లో ఎలా అంటే ప్రతి దానికి నెంబర్స్ ఉంటాయి. అదే ఆల్ఫాబెట్స్కి ఇప్పుడు 1A, 12B, 14C అలా కొన్ని నెంబర్స్ ఉంటాయి. వాటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఈజీని నేర్చుకుంటే ఇది చాలా ఈజీ. అయితే నేను రాబోయే వీడియోస్లో వీటి గురించి చెప్తాను, ఎలా ఏం లేదనేది. సో బ్రెయిల్లో మోస్ట్లీ రీడింగ్ అనేది లెఫ్ట్ రైట్ చేస్తారు. డాట్స్ పొజిషన్ వచ్చేసి 1, 2, 3, దాని పక్కన 4, 5, 6 అలా డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్లోనే మొత్తం ఉంది అన్నీ, లైక్ షేప్స్, సింబల్స్ అండ్ లెటర్స్ అయితే అన్నీ, ఈవెన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇది బ్రెయిల్ గురించి. సో బ్రెయిల్ ఎలా ఉంటుందంటే ఒక థిక్ డాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎలా తెలుసుకునే ముందు మనం అసలు ఇది ఎలా రాస్తారో తెలిస్తే ఎలా చదవాలి, ఎలా యూజ్ అవుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే ఫస్ట్ ఒక స్లేట్ అనేది ఉంటుంది. ఆ స్లేట్లో పేపర్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. అది కొంచెం థిక్ పేపర్ ఉంటుంది. థిక్ పేపర్ అయితే బెటర్. సో ఆ పేపర్ని ఇన్సర్ట్ చేసి స్టైలస్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే నార్మల్ పెన్ యూజ్ చేస్తారో మనం స్టైలస్ యూజ్ చేద్దాం. ఆ స్టైలస్తో మనం ఇప్పుడు లెటర్ కానీ సింబల్ కానీ దేనిదైనా డాట్స్ రైట్ టు లెఫ్ట్ చేద్దాం. ఎందుకంటే రైట్ టు లెఫ్ట్ చేసినప్పుడు ఆ డాట్స్ అనేది రివర్స్లో పేపర్ పైన పడతాయి. ఇది పొజిషన్ ఎలా ఉంటుందంటే రైట్ సైడ్ 1, 2, 3, లెఫ్ట్ సైడ్ 4, 5, 6 రైటింగ్ దాంట్లో. ఎందుకంటే ఆ రివర్స్లో ఇప్పుడు మీరు కావాలంటే చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఒక పేపర్ మీద దేనిపైన స్మాల్ డాట్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు అది లెఫ్ట్కి ప్రెస్ చేస్తే ఆ డాట్ అనేది రైట్కి పోతుంది. అదే మీరు రైట్కి ప్రెస్ చేస్తే ఆ డాట్ అనేది లెఫ్ట్కి వస్తుంది, మీరు రివర్స్ చేసి చూస్తే. ఇదే లాజిక్ మన బ్రెయిల్ స్లైడ్లో ఉంటుంది. అప్పుడు అలా స్టైలస్తో ప్రెస్ చేసినప్పుడు వాటికి డాట్స్ అనేది పేపర్ పైన అరేంజ్ అవుతాయి. దాన్ని మనం రివర్స్ చేసి చదివినప్పుడు మనకు ఈ బ్రెయిల్ యొక్క మొత్తం మనం ఏదైతే రాసామో అది చదవగలుగుతాం. సో ఇది బ్రెయిల్ గురించి. అయితే రాబోయే వీడియోస్లో మనం బ్రెయిల్ ఎలా ఏంటి, స్లేట్ ఎలా ఉంటుంది అంటే ప్రాక్టికల్గా దాన్ని యూజ్ చేసి అలా వీడియోస్ రాబోయే దాంట్లో మనం చేద్దాం. ఓకే, మనం ప్లేలిస్టే క్రియేట్ చేస్తాను నేను. బ్రెయిల్ ఆల్ఫాబెట్స్, కాంట్రాక్షన్స్ అవి ఉంటాయి. అవన్నీ ఏంటో
ఎలా నేర్చుకోవాలి, ఎలా యూజ్ చేయాలనే విషయాలు సో రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో ఇంతే, మరి మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోతో. ఇంతవరకు చూసిన ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆల్ పైన సెలెక్ట్ చేయండి. మన ఛానల్ జస్ట్ బ్రెయిలే కాదు, టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్లో జస్ట్ బ్రెయిలే కాదు, ఇంకా చాలా విషయాలు రాబోతున్నాయి. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye-bye. Thanks for watching. Remember to subscribe and hit the bell icon. Please like and share this video. See you next time.